స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈ వీడియోలో మనం అందరం కూడా ప్రైస్ యాక్షన్కి చాలా ఫ్యాన్స్ డెఫినెట్గా కదా. సో మీరు కూడా ఫ్యాన్ అని అనుకుంటున్నాను. సో ఈ ప్రైస్ యాక్షన్లో మనకు వచ్చేసరికి ఈ వీడియోలో కొన్ని గోల్డెన్ రూల్స్ని అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో జనరల్గా చేసే మిస్టేక్స్ అండ్ ఈ రూల్స్ని ఈ టిప్స్ని ఫాలో అయితే కనుక మీకున్న ప్రైస్ యాక్షన్కి ఇది చాలా వాల్యుబుల్ అవుతుంది అని డెఫినెట్గా నమ్ముతున్నాను. అండ్ ఈ వీడియోలో జనరల్గా మనకు ఉండేటటువంటి షార్ట్ వీడియోస్ కంటే ఇది కొంచెం లాంగ్ అవబోతుంది డెఫినెట్గా. అండ్ మన ఛానల్లో డెఫినెట్గా ఒక లాంగ్ వీడియో వచ్చింది అంటే కనుక మీ అందరికీ తెలిసిందే దాంట్లో ఎంత కంటెంట్ ఉంటుందో, దాంట్లో ఎంత వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో. సో ఐ ప్రామిస్ ఈ వీడియోలో కూడా మీకు అంతే వాల్యూ అడిషన్ అవుతుందని అయితే ఆశిస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో మనం 6 గోల్డెన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రైస్ యాక్షన్లో అవి మనం తెలుసుకోబోతున్నాము. సో వీటి వల్ల ఏంటంటే ఈ సీక్రెట్స్ని మీరు నేర్చుకోవడం వల్ల సక్సెస్ఫుల్ ట్రేడింగ్ని విత్ దీస్ ఎసెన్షియల్ రూల్స్ ఇవి ఏవైతే రూల్స్ ఉన్నాయో మీరు దయచేసి పెన్ను పేపర్ తీసుకుని ఖచ్చితంగా నోట్ అయితే చేసుకోండి. ఎందుకంటే బ్రెయిన్లో ఉంటే బ్రెయిన్లోనే ఎగిరిపోతూ ఉంటాయి. మనకి చాలా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడం బ్రెయిన్ కూడా కష్టం కాబట్టి సో ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని పెన్ను పేపర్ తీసుకోండి, ఈ నోట్ చేసుకోండి ఈ పాయింట్స్. ఓకే, సో మనం ఫస్ట్ రూల్ వచ్చేసి అవాయిడ్ చేజింగ్ మార్కెట్స్. ఓకే, సో మార్కెట్స్ని చేజ్ చేయడం ఆపేసేయండి అనేసి. సో జనరల్గా మనకి ఏదైనా వర్క్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా పర్సనల్ ఆర్ బిజినెస్ ఆర్ జాబ్ వర్క్స్లో ఉండొచ్చు. ఆల్రెడీ మార్కెట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో మనం ఆల్రెడీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేసి ప్రీవియస్ డే మనం మార్క్ అయితే చేసుకున్నాము. అదర్వైజ్ మన ఛానల్లో డైలీ వీడియోస్ చూసి ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని అండ్ ఇవి ఏవైతే ఉన్నాయో నో ట్రేడ్ జోన్స్ అని మనం జనరల్గా చెప్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ మార్క్ చేసుకున్నారు. బట్ మీరు ఆఫీస్కి వెళ్ళే టైంకి ఆర్ మీ బిజినెస్కి వెళ్ళే టైంకి మార్కెట్ ఆల్రెడీ రెసిస్టెన్స్ దాటేసి ఇక్కడికి ఈ ఏరియాలో స్లోగా ట్రేడ్ అవుతూ ఉంది. ఓకే, సో మనం ఏమనుకుంటామంటే రెసిస్టెన్స్ దాటిపోయింది, సో నా బయింగ్ లెవెల్ దాటిపోయింది కాబట్టి నేను ఇక్కడ బై చేసేస్తాను అనేసి. ఓకే, సో ఇమీడియట్గా ఏం జరుగుతుంది అందరికీ తెలిసిందే కదా. సో ఇమీడియట్గా అది ఒక రీటెస్టింగ్ కోసం స్లోగా వస్తూ ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ మనం ఏదైతే ట్రేడ్ తీసుకున్నామో ఇక్కడ నుంచి -500 నుంచి స్టార్ట్ అయ్యి సో -1500 అండ్ -2000 ఇంకా అలా పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ ఏరియాకి వచ్చేసరికి మనకి ఆల్రెడీ ఒక -5 or 4K అయితే మనకి పిఎన్ఎల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఇక్కడ ఎగ్జిట్ అనేది కొట్టేస్తాము బికాస్ మన స్టాప్ లాస్ టైం అయిపోయింది అనేసి. ఓకే, సో అది నీట్గా ఏం చేస్తుందంటే సో మార్కెట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి రెసిస్టెన్స్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ బికమ్ సపోర్ట్, రైట్. సో ఇది సపోర్ట్గా తీసుకుంటుంది. సో మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యి పైకి వెళ్తూ ఉంటుంది, రైట్. మీకు జరిగింది ఇది ప్రాక్టికల్గా? ఎస్, రైట్, జరుగుతూనే ఉంటుంది కదా. సో మనకి అప్పటికే 5000 అయిపోయింది కాబట్టి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి మళ్ళీ అగైన్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తే కనుక ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత అగైన్ సేమ్ సిచ్యువేషన్. ఓకే, సో నేను ఏమంటున్నాను అంటే దీనికి సొల్యూషన్ ఏంటి అంటే కనుక మీరు ఏదైతే లెవెల్స్ రాసుకున్నారో నో ట్రేడ్ జోన్స్, రెసిస్టెన్స్, సపోర్ట్ అనేసి ఈ ఏరియాలో ఉన్నప్పుడు మాత్రమే బై చేయండి. ఆర్ ఈ ఏరియా నుంచి బౌన్స్ అవుతుంటే మీ ట్రేడ్ ప్లాన్ ప్రకారం సెల్ చేయండి. అదర్వైజ్ ఇది ఎక్కడున్నా సరే ఇంకా ఇక్కడికి వెళ్ళిపోయింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 2000 పాయింట్స్ అయితే రన్ అవుతుంది, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్స్ పైకి వెళ్ళిపోయింది, ఇంకా పైకి వెళ్ళిపోద్దాను, లేకపోతే ఇలాంటి ఫాల్స్ హోప్స్తో కానీ మనం ట్రేడ్ చేయకుండా ఏంటంటే చేజింగ్ చేయడం మానేసేయండి. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ మనం వెళ్ళే చూసేసరికి మార్కెట్ మన లెవెల్ కన్నా పైకి వెళ్ళిపోయింది, ఓకే లెట్స్ వెయిట్. ఓకే, మళ్ళీ మన లెవెల్కి వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఏం చేస్తుంది అనేది చూడండి. ఓకే, దీన్ని మనం చార్ట్లో ఒక ఎగ్జాంపుల్తో పాటు మనం చూద్దాం. సో చేజింగ్ దానికి ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకే, మనం ఇక్కడ ఆల్రెడీ ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ అని పెట్టుకున్నాము. సో మనం ఇది 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాము. సో ఈ లెవెల్కి వచ్చేసరికి బ్రేక్ అయింది. సో ఇమీడియట్గా మనం యాక్చువల్గా 15 minutes వెయిట్ చేసినా ఆర్ 15 minutes దగ్గర షార్ట్ చేసినా సరే ఇమీడియట్గా 2 candlesతో ఈ ఏరియా నుంచి అంటే ఈ ఏరియా ఎక్కడ చూడండి 48,800 నుంచి 49,600 వరకు కూడా అంటే ఎన్ని పాయింట్స్
సుమారుగా మనకి ఇక్కడ 700 to 800 పాయింట్స్ వచ్చేసి పైకి అయితే వెళ్ళింది. జనరల్గా అన్నిసార్లు ఇలా అవుతుందని కాదు, బట్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనేసి సో నేను ఈ ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాను. సో ఇలాంటప్పుడు మళ్ళీ మన లెవెల్కి ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు వెయిట్ చేస్తే మన స్టాప్ లాస్ చాలా చిన్నగా ఉంది. అండ్ ఏదైతే ఫస్ట్ మనం అనుకుంటున్నామో ఆ టార్గెట్, ఫస్ట్ టార్గెట్ ఇది అండ్ సెకండ్ టార్గెట్ ఇది, బికాస్ ఆఫ్ దిస్ అకార్డింగ్ టు దిస్ సపోర్ట్ లెవెల్స్. ఓకే, అండ్ థర్డ్ టార్గెట్ ఏదైతే ఉందో ఇది, అండ్ అలానే ఫోర్త్ టార్గెట్ వచ్చేసి ఈ ఏరియాలో ఉంది. సో మన ఫోర్త్ టార్గెట్స్ కూడా అయిపోయినాయి కాబట్టి మనం కాస్ట్ పెట్టుకుంటే కూడా ఇంతవరకు కూడా మనం అట్లీస్ట్ ఇంతవరకు కూడా మనం దాన్ని ఎగ్జాక్ట్గా పట్టుకోగలం. అలా కాకుండా ర్యాండమ్గా ఎక్కడ మనం ట్రేడ్ చేసుకున్నా సరే మన రిస్క్ రివార్డ్ సరిగ్గా లేదు. అండ్ 800 పాయింట్స్ ఇంత అగ్రెసివ్గా షార్ట్ కవరింగ్ వచ్చినప్పుడు మన స్టాప్ లాస్ ఏదర్ 100లో పెట్టుకున్నా పోతుంది, 200లో పెట్టుకున్నా, 300లో పెట్టుకున్నా పోతుంది. కాబట్టి సో ఇలాంటి చేజింగ్స్ అనేవి కంపల్సరీ ఆపేసేయండి. మన లెవెల్స్, నేను ఇక్కడికి వస్తే బై చేస్తా, ఇక్కడికి వస్తే సెల్ చేస్తా, ఈ లెవెల్స్ ఏదైతే మీరు ప్లాన్ చేసుకుంటారో లేకపోతే మన డైలీ అనాలిసిస్ వీడియో బట్టి మీరు మార్క్ చేసుకుంటారో సో ఆ ప్లాన్ ప్రకారమే వెళ్ళండి. ఇలాంటి చేజింగ్స్ అయితే మానేసేయండి. సో ఇస్ దట్ క్లియర్? సో ఫస్ట్ పాయింట్ కనుక మీకు క్లియర్ అంటే కనుక ఎస్ అనేసి టైప్ చేయండి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి అవాయిడ్ షార్టింగ్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్. ఓకే, ఫస్ట్ ఈ HH అండ్ HL అంటే ఏంటో అనేది చూద్దాం. ఓకే, సో ఎప్పుడైనా ఒక స్టాక్ స్ట్రైట్ అవే 90 degreesలో అయితే వెళ్ళదు కదా, సో డెఫినెట్గా జిగ్జాగ్లోనే వెళ్తూ ఉంటుంది. ఓకే, సో హయ్యర్ హైస్ అంటే మనం చాలా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాము. ఓకే, ఈ లో కంటే ఈ లో హైగా ఉంది అండ్ ఈ లో కంటే ఈ లో కూడా హైగా ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ హయ్యర్ లోస్. ఓకే, నెక్స్ట్ ఈ హై ఏదైతే ఉందో ఈ హై కన్నా ఈ హై ఇంకా పైకే ఉంది. నెక్స్ట్ ఈ హై కూడా అప్ సైడే ఉంది. ఓకే, సో ఇలాంటి స్ట్రక్చర్ వచ్చినప్పుడు మనం ఒక స్టాక్ కానీ ఇండెక్స్ కానీ అప్ ట్రెండ్లో ఉంది అనేసి అయితే మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఇలాంటివి వచ్చినప్పుడు మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది లేకపోతే ఒక చిన్న సపోర్ట్ ఉంది అనుకున్నప్పుడు షార్ట్ అయితే చేయకండి. ఓకే, ఎందుకు అంటే కనుక ఎప్పుడైతే హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ వస్తాయో స్ట్రక్చరు, ఆ స్టాక్ కానీ ఆ సెక్యూరిటీస్ ఆర్ ఇండెక్స్ కానీ చాలా స్ట్రాంగ్ ఉంది అనేసి, ఇన్ కేస్ ఒకవేళ షార్ట్ చేసినా సరే చాలా అగ్రెసివ్గా వెళ్తుంది. ఎందుకంటే పెండింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెవెల్స్లో అవి ఎక్కువ ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చాలా అగ్రెసివ్గా ఒకవేళ చిన్న మూవ్ కిందకు వచ్చినా మనం షార్ట్ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు అది అగ్రెసివ్గా పైకి వెళ్తుంది. ఆర్ ఎల్స్ ఇన్ కేస్ ఒకవేళ డైలీ టైం ఫ్రేమ్ అయితే కనుక డైరెక్ట్గా ఈ లెవెల్ 100 ఉంటే కనుక ఇక్కడ 120 ఆర్ 150 ఉంటే కనుక 120, 150 వరకు కూడా గ్యాప్ అప్స్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి టైంలో మనం ఎగ్జిట్ అవడం కష్టం, లేకపోతే ఎక్కువ లాస్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఓన్లీ డైలీ టైం ఫ్రేమ్కే కాదు, ఈవెన్ మనకి 15 minutes టైం ఫ్రేమ్లో కావచ్చు ఆర్ 5 minutes టైం ఫ్రేమ్లో కావచ్చు, ఇది చాలా వ్యాలిడ్. ఓకే, అండ్ 1 hour కానీ డైలీ టైం ఫ్రేమ్ కానీ వీక్లీ టైం ఫ్రేమ్స్లో కానీ ఎప్పుడైతే ఒక స్టాక్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ వేస్తుందో షార్ట్ మాత్రం దయచేసి చేయొద్దు. ఇది చాలామంది చేసే మిస్టేక్. సో ఒక స్టాక్ 800 రూపీస్ నుంచి డైరెక్ట్గా 2000కి వెళ్ళింది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ నుంచి ఇంకా పడిపోద్ది, ఇంతకన్నా ఇంకేం వెళ్తుంది అన్న ఇదితో ఉంటారు చాలామంది. సో ఇక్కడ నుంచి ఏమో 4000కి వెళ్ళొచ్చు, 6000 కూడా వెళ్ళొచ్చు. సో ఎప్పుడు షార్ట్ చేయాలి అంటే కనుక దీనికి రివర్స్. ఓకే, అంటే లోయర్ హైస్ అండ్ లోయర్ లోస్ వచ్చినప్పుడు, కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రమే మనం షార్ట్ అనేది చేయాలి. అంతవరకు కూడా ఈ ఏరియాలో షార్టింగ్ అనేది అవాయిడ్ అయితే చేసేసేయండి. సో దిస్ ఇస్ అవర్ సెకండ్ పాయింట్. ఒకసారి చార్ట్లో ఎగ్జాంపుల్తో పాటు చూద్దాం. సో మనం ఎగ్జాంపుల్లో చూసేది HDFC డైలీ టైం ఫ్రేము. ఇక్కడ చూస్తే కనుక ఇది ఒక లో అండ్ నెక్స్ట్ లో ఆర్ ఎల్స్ ఈ లో. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఇక్కడ హయ్యర్ హైస్ వేసుకుంటూ అంటే మనం ఏదైతే అనుకున్నామో అప్ ట్రెండ్ అనేసి, బట్ ఇక్కడ కనుక షార్ట్ చేస్తుంటే కనుక డెఫినెట్గా మనకు దొరికేది చాలా తక్కువ పాయింట్స్. బట్ అక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది, 600 ఓవర్ ద టైం. ఓకే, నేను డేట్స్ అవన్నీ చూడట్లేదు, అరౌండ్ 2017లో ఉంది. అలాగే 2018కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 600 నుంచి 1000 వరకు అయితే స్టాక్ అయితే వెళ్ళింది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకి అప్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎక్కడైనా సరే మీకు చిన్న చిన్న పాయింట్స్ ఏది కొన్ని షార్ట్స్లో ఇలాంటి టైంలో చిన్నగా వచ్చి ఉండొచ్చు, కానీ ఓవరాల్గా చూసుకుంటే ఏది బెటర్ ఇక్కడ అనేది మీకు అర్థమవుతుంది. బికాజ్ ఆఫ్
హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లో స్ట్రక్చర్. ఓకే, సో ఇలాంటి స్టాక్స్ని అవాయిడ్ అయితే చేసేసేయండి. ఎప్పుడైతే ఒక లో ఇలాంటి స్ట్రక్చర్ వస్తుందో, అంటే ఈ లో కన్నా ఈ లో తక్కువ అండ్ ఈ హై కన్నా ఈ హై తక్కువ, అప్పుడు మనకి షార్ట్ టర్మ్ అవకాశం అయితే వస్తుంది. సో అప్పటి వరకు కూడా ఇలాంటి స్టాక్స్ని ఎప్పుడు కూడా షార్ట్ అయితే చేయొద్దు. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ మెథడ్, సేమ్ రూల్స్ అనేవి మనకి ఫాలో అవ్వండి. సో ఇది రూల్ నెంబర్ 2. సో థర్డ్ రూల్లోకి వెళ్ళిపోదాం రండి. సో థర్డ్ రూల్ వచ్చేసి స్ట్రాంగ్ మూవ్స్. ఓకే, షేక్ అవుట్ బిఫోర్ ర్యాలీ. అంటే ఎప్పుడైనా సరే ఒక పెద్ద ర్యాలీ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక షేక్అవుట్ అనేది వస్తుంది. సో అదేంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనుకుంటే కనుక, ఓకే, సో అగైన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కొద్దిగా షార్ట్ షేక్అవుట్ చేస్తుంది. ఓకే, కొంతవరకు ఆర్ఎల్స్ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ షేక్అవుట్ చేస్తుంది. సో నెక్స్ట్ స్లోగా వెళ్తుంది అండ్ జూమ్. ఓకే, సో ఎవరైతే ఇక్కడ షార్ట్స్ పెట్టుకుని అండ్ ఇది స్టాప్ లాస్ అనుకుంటారో వాళ్ళందరూ కూడా చాలా వరకు ప్రాబ్లం అయితే ఫేస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ ఎప్పుడైనా పెద్ద ర్యాలీస్ వచ్చినప్పుడు చిన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ చిన్న ఫేక్ బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, వెళ్తారు, ఇక్కడ ఎంటర్ అవుతారు, ఇది మన స్టాప్ లాస్ అనేసి ఎగ్జిట్ అయిపోతారు. ఆర్ ఎల్స్ ఇక్కడ మనకి ఈ పాయింట్లో కానీ ఒక 4-5 డేస్ కానీ కన్సల్టేషన్ అయితే మన ఇంట్రెస్ట్ అనేది పోతుంది జనరల్గా కదా. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారు? ఇది నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను చాలాసార్లు. సో ఇక్కడ మనం వెళ్ళిపోతుంది అని అనుకున్న టైంలో మనకి ఇది కన్సల్టేషన్ అవడము, లేకపోతే మల్టిపుల్ స్టాప్ లాస్లు కొట్టడము, తర్వాత ఎప్పుడైతే మనకి ఇంకా ఎగ్జిట్ అయిపోతామో, అంటే మనం అంత కన్విక్షన్ లేదు, ఈ చిన్నటికి భయపడతా ఉన్నాము స్టాప్ లాస్లకి, సో అది ఇంకా జూమ్ చేసుకుని ఇంకా వెళ్ళిపోతుంది అనమాట ర్యాలీస్. సో ఇలాంటి వాటిల్లో మనం అవాయిడ్ ఎలా చేయాలి అనేది మనం ఒకసారి చార్ట్లో కూడా చూద్దాం ఎగ్జాంపుల్స్. సో ఐటీసీ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. ఎప్పుడైతే మనకి ఒక బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇక్కడ చాలామంది ఎంటర్ అయ్యి ఉండొచ్చు. సో ఇదంతా కూడా కన్సల్టేషన్. మనం ఇందాక ఏదైతే ఎగ్జాంపుల్లో చెప్పుకున్నామో, సో వాళ్ళ స్టాప్ లాస్లు హిట్ అవ్వడం, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ హిట్ అవ్వడం, అగైన్ ఈ ఏరియాలో ఉన్నప్పుడు కూడా అగైన్ మళ్ళీ కన్సల్టేషన్ అండ్ అగైన్ స్టాప్ లాస్, కంటిన్యూగా స్టాప్ లాస్లు హిట్ అవుతూ ఉన్నాయి. సో ఎప్పుడైతే మళ్ళీ ఒక్కసారి వచ్చినాయో ఇక్కడ మీరు గమనిస్తే 1 2 3 4 5 6 7 8 to 10 టైమ్స్ ఇక్కడే మనకి టెస్టింగ్ అయితే చేసింది ఈ జోన్లో కంప్లీట్గా. ఓకే, సో ఎవరైతే ఉన్నారో ఇంత పెద్ద బ్రేక్అవుట్ వచ్చింది కదా ఇంక వెళ్ళిపోతుంది అనేసి ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు కూడా అవుతుంది. ఇక్కడ ఎంటర్ అయినా, ఏ ఏరియాలో ఎంటర్ అయినా సరే, ఇదైతే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ మనం వాల్యూమ్స్ హెల్ప్ అనేది తీసుకుంటాం, చాలా బెస్ట్ థింగ్. ఓకే, ఎందుకంటే ఇదంతా కూడా ఎఫ్ఐఎస్ కానీ డిఎస్ కానీ మొత్తం కంప్లీట్గా అక్యుములేషన్ జోన్. అంటే అక్యుములేషన్ అంటే వాళ్ళు ఈ లెవెల్లో ఎంత ప్రైస్లో ఉంది, 200 to 226 ఈ ప్రైస్లో వచ్చినంతసేపు వాళ్ళు కొంటానే ఉన్నారనమాట. సో ఇక్కడ వాల్యూమ్స్ అనేవి మనం చూసుకుంటే కనుక దాన్ని బట్టి కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యిందో అది 200 నుంచి ఏరియాకి వెళ్ళింది, 400 లెవెల్కి వెళ్ళింది, ఆల్మోస్ట్ డబల్ అయితే అయ్యింది. సో ఇలాంటివి ర్యాలీస్, పెద్ద ర్యాలీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పీరియడ్ అనేది ఉంటుంది. ఓకే, 90% ఆఫ్ ద స్టాక్స్ ఈ స్టేజ్ నుంచే బయటకు వెళ్తాయి. సో ఇలాంటివి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం అక్యుములేషన్కి ఎక్కువ వాల్యూ ఇవ్వడం వల్ల బెటరు. సో అక్యుములేషన్ ఎలా చేసుకోవాలి, మనకి ఎఫ్ఐఎస్కి డిఎస్కి ఉన్నంత క్యాపిటల్ ఉండదు కదా అనుకుంటే, ఎగ్జాంపుల్ మనం దీంట్లో 10,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం. ఓకే, ఐటీసీలో. సో ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యిందో మీరు ఓన్లీ 2.5K చేయండి అంతే. ఓకే, 2.5K. దీనికి ఎన్ని షేర్స్ వస్తాయి? అప్రాక్సిమేట్గా 10 షేర్లు వస్తాయి. సో ఒక 10 షేర్స్ వస్తాయి ఇక్కడ. ఓకే, తీసుకోండి, పర్లేదు. నేను మరి 10,000 పెట్టాలి కదా, 7.5 ఇంకా ఈజీగా ఉంది కదా. సో ఓవరాల్గా ఏదైతే లెవెల్స్ ఉన్నాయో, మీరు ఒక లెవెల్ అనుకుంటే కనుక 200 అనుకుందాం ఎగ్జాంపుల్, ఆర్ 190 అనుకుందాం, అండ్ 226 ఈ మధ్యలో ఉన్నప్పుడు మీరు అక్యుములేట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక 2.5, మళ్ళీ ఇంకొక 10 షేర్స్. సో ఈ ఏరియాలోనే ఎక్కడైనా సరే. ఓకే, మీరు ఏదైతే మెయిన్ స్టాప్ లాస్ అనుకుంటారో
ఈ లెవెల్ మనకి స్టాప్ లాస్ అనుకుందాం. ఓకే, ఈ లెవెల్ ఎంత వచ్చింది 180 స్టాప్ లాస్. ఓకే, సో నేను 180 నుంచి 226 వరకు అక్యుములేట్ చేసుకుంటాను ఏ ప్రైస్ వచ్చినా చాలు అనుకున్నప్పుడు. అలానే 180 వస్తే కనుక ఎగ్జిట్ అయిపోతాను. ఇలాంటి రూల్స్ పెట్టుకుంటే కనుక మీకు ప్రైస్ కూడా ఈవెన్ మీకు 190లో దొరుకుతుంది, 210లో దొరుకుతుంది, 220లో దొరుకుతుంది, మంచి యావరేజ్ ప్రైస్ దొరుకుతుంది. దాంతోపాటు మీ స్టాప్ లాస్ స్టాండర్డ్ అండ్ మీరు ఏదైతే ఉందో ర్యాలీ కూడా మంచిగా తీసుకోవచ్చు. ఒకేసారి అన్నీ పెట్టేసే కంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్. ఓకే, సో ఇది లైక్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో కూడా యూజ్ అవుతుంది డెఫినెట్గా, అండ్ నిఫ్టీలో నిఫ్టీలో ఆప్షన్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 2 సైడెడ్ స్వాడ్ లాంటిది, అంటే రెండు వైపులా పదునున్నటువంటి కత్తి లాంటిది. సో ఎందుకంటే ఎక్కువ శాతం మీరు లైక్ మల్టిపుల్ లాట్స్తో ట్రేడ్ చేస్తే కనుక డెఫినెట్గా యూజ్ అవుతుంది. అంటే మీరు ఒక 10 లాట్స్తో ట్రేడ్ చేశారనుకోండి, 2 లాట్స్ అలా పెట్టుకుని చేసుకోవచ్చు మన స్టాప్ లాస్ ఇంతవరకు. బట్ మీరు 1 లాట్ 2 లాట్స్తో అయితే కనుక ఈ ప్రాసెస్లో కష్టమవుతుంది. ఓకే, అలాగే ఆప్షన్ సెల్లింగ్లో కూడా సో మీరు ఒక 500 క్వాంటిటీతో సెల్ చేసే వాళ్ళు అయితే కనుక స్టార్టింగ్లో ఒక 100 వేయండి, మీకు డైరెక్షన్లో వెళ్తుంటే కనుక ఇంకొక 100, అలా పిరమిడింగ్ చేసుకుంటూ వెళ్ళండి. సో మీకు మంచి ప్రైజ్ వస్తుంది అండ్ స్టాప్ లాస్ కూడా స్టాండర్డ్ ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి మన థర్డ్ పాయింట్. సో లెట్స్ గో టు ఫోర్త్ పాయింట్. సో రూల్ నెంబర్ 4 వచ్చేసి అవాయిడ్ స్టాప్ లాస్ జస్ట్ బిఫోర్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. ఓకే, చాలామంది మనలో మిస్టేక్స్ చేసేది ఓకే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవి అనుకుంటే ఇది రెసిస్టెన్స్ ఇది సపోర్ట్. ఓకే, ఇది 180 దగ్గర ఉంది. ఓకే, సో మన స్టాప్ లాస్ ఎగ్జాక్ట్గా 180 సపోర్ట్ ఉంది అనుకుంటే కనుక 180లో పెట్టకండి. డెఫినెట్గా అది ఒక చిన్న జర్క్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళి మన డైరెక్షన్లో వెళ్ళడానికి ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా కాకుండా కొంత బఫర్ తీసుకుని పెట్టండి. అండ్ ఇంకొక టిప్ నేను ఇచ్చేది ఏంటంటే ఎప్పుడు కూడా స్టాప్ లాస్ పెట్టేటప్పుడు 180 లాంటి రౌండ్ ఆఫ్ ఫిగర్స్ ఇవి అవాయిడ్ చేసేసేయండి. ఓకే, సో ఒకవేళ ఇక్కడ వరకు కూడా ఒక 5 పాయింట్స్ బఫర్ తీసుకుందాం అనుకుంటాం. ఓకే, 175లో ఉంది. ఓకే, మళ్ళీ ఇది రౌండ్ నెంబర్ కాబట్టి జనరల్గా ఇక్కడ ఎలాంటి నెంబర్స్ అంటే మనం అవాయిడ్ చేయాల్సినవి ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే కనుక 180 లాంటిది అవాయిడ్ చేయండి, 175 అవాయిడ్ చేయండి, 170 కూడా అవాయిడ్ చేసేయండి. సో మరి ఎలాంటి స్టాప్ లాస్ పెట్టాలి అనుకుంటే కనుక ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే కనుక ఆర్డర్స్ ఎప్పుడైతే ఫిల్ అవుతాయో ఓకే మీరు లైక్ వాల్యూమ్ ప్రొఫైల్ కానీ మార్కెట్ ప్రొఫైల్ కానీ ఇలాంటివి చూసుకున్నప్పుడు మీకు ఎక్కడైతే రౌండ్ నెంబర్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర చాలామంది ప్లేస్ చేస్తూ ఉంటారు కాబట్టి స్టాప్ లాస్లో ఇక్కడికి వచ్చేసరికి ఫిల్ అయిపోతాయి. ఓకే, ఆర్డర్స్ అన్నీ ఫిల్ అయిపోయి ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో స్ట్రాంగ్ హ్యాండ్స్ వాళ్ళకి లిక్విడిటీ ఇక్కడ వస్తుందన్నమాట. సో లిక్విడిటీ అంటే ఈ లెవెల్లో నేను ఎక్కువ క్వాంటిటీలో బై చేద్దాం అనుకుంటున్నాను, ఈ లెవెల్లో వద్దు నాకు, ఈ లెవెల్లో వద్దు. సో 180 నాకు చీపెస్ట్ ప్రైస్, ఈ లెవెల్లో బై చేయాలి ఎక్కువ క్వాంటిటీ. ఓకే, లైక్ ఎఫ్ఐఎస్ కానీ డిఎస్ కానీ పెద్ద హెచ్ఎన్ఎస్ కానీ వాళ్ళు ఈ లెవెల్లో వేసినప్పుడు ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ఫిల్ అయిపోతే మనకి నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో బఫర్ పాయింట్ ఇక్కడ వరకు వచ్చి టెస్ట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి లిక్విడిటీ కూడా తీసుకుని వాళ్ళు మార్కెట్ని పైకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మీ స్టాప్ లాస్ 175 వస్తే కనుక మీరు స్టాప్ లాస్ని వచ్చేసి 2 పాయింట్స్ బఫర్ తీసుకోండి, 173 పెట్టండి. ఓకే, సో మీకు దీనికి లైవ్ ఎగ్జాంపుల్ అంటే మన BTST షార్ట్స్ ఏవైనా చూడండి, ఎక్కడ కూడా మన టీం మెంబర్స్ ఈ రౌండ్ ఆఫ్లో పెట్టరు. ఓకే, 2 పాయింట్స్ అటు 3 పాయింట్స్ ఇటుగానే పెడతారు తప్ప ఈ రౌండ్ ఆఫ్స్లో పెట్టరు. సో 175 అనుకుంటే 173లో పెట్టండి. మీరు 170 స్టాప్ లాస్ అనుకుంటే ఎంత పెట్టాలి, 168 పెట్టాలి. ఓకే, సో ఇన్ కేస్ ఇలా పెడితే కొట్టదా, స్టాప్ లాస్ కొట్టకుండా ఉంటుందా అంటే అది రూల్ కాదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి ఈ రౌండ్ ఆఫ్ లెవెల్స్లోనే ఆర్డర్స్ ఫిల్ అయ్యి వెళ్ళిపోతుంది మీరు అనుకున్న డైరెక్షన్ కరెక్ట్ అయితే కనుక. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ కూడా 168 కొట్టేసింది అంటే కనుక ఇట్ విల్ గో డౌన్ అనేసి మనకు అర్థమవుతుంది. టేక్ ఇట్ యాజ్ అ జెన్యూన్ స్టాప్ లాస్. ఓకే, సో హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో అడగండి. అండ్ ఇది మనం ఒకసారి చార్ట్లో ఎగ్జాంపుల్తో పాటు మనం చూసేద్దాం. సో ది బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూస్తే కనుక మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి ఈ లైన్ అండ్ ఈ లైన్ కూడా చూసుకుంటే ఇప్పుడు మీరు ఏదైతే 49,705 ఇది అండ్ 650 ఇది అంటే ఒక మీకు అరౌండ్ ఒక 50 to 60 పాయింట్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది దానికి దీనికి. ఓకే, సో కానీ ఇక్కడ గమనిస్తే కనుక మీరు ఈ ఏరియాలో చూడండి ఫస్ట్ ట్రేడ్. ఓకే, ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా స్టాప్ లాస్ పెడితే ఇక్కడ కిందకి వచ్చింది, మళ్ళీ ఇలా పైకి అయితే వెళ్ళింది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు ట్రేడ్ తీసుకుంటే కనుక ఈ లెవెల్ దాకా వచ్చి
అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ పైకంటూ వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ ఈ షార్టింగ్లో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఇక్కడ ఏదైతే ఉందో స్టాప్ లాస్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా ఈ విక్స్ అనేది మనం గమనించుకుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాప్ లాస్లను తీసుకుని అది పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి, ఇది మళ్ళీ ఎంట్రీ తీసుకుంటే కనుక ఈ ఏరియాలో మళ్ళీ దీన్ని కింద టెస్ట్ చేసి ఈ విక్స్ వచ్చి ఇక్కడ స్టాప్ లాస్లు అన్నీ తినేసి ఇక్కడ నుంచి మళ్ళీ పైకంటూ వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ కూడా గమనిస్తే కొద్దిగా కిందకు ఉంది కదా, ఇవన్నీ కూడా గమనిస్తే కనుక కొంచెం ఇట్లా క్యాండిల్ వచ్చేసి అండ్ విక్ ఇలా ఉండి అండ్ పైకి నెక్స్ట్ క్యాండిల్ ఇలా వెళ్ళడం జరుగుతుంది. సో దీనికి సొల్యూషన్ ఇందాక చెప్పినట్టు రౌండ్ నెంబర్స్ పెట్టకుండా, అంటే 200, 205, 210, 300, 305, 310 లాంటివి పెట్టకుండా మధ్యలో ఉన్నటువంటి నెంబర్స్ అయితే పెట్టండి. మీకు మ్యాక్సిమం ఇలాంటివి అవాయిడ్ చేయడానికి అవుతాయి. రెసిస్టెన్స్ ఏదైతే ఉందో మనం ఈ లెవెల్ అనుకున్నామో, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళేదాకా నేను టార్గెట్ ఇది ఇక్కడే కూర్చుంటాను అని మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే టార్గెట్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఇక్కడి వరకు రీచ్ అవ్వకుండానే మళ్ళీ రివర్సల్ అయితే అవుతూ ఉంటాయి. మీరు ఈ ఏరియాలో కూడా చూడొచ్చు. సో కంటిన్యూగా ఎప్పుడైతే మనం ప్రాఫిట్లో ఉంటామో కంటిన్యూగా ట్రైలింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనకి ఆ ట్రయల్ పాయింట్ బయటకు వచ్చేసిందో అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోదాం. అంతేగాని ఈ లెవెల్ వరకు వస్తే దీన్ని తీస్తా ఈ లెవెల్ వరకు అంటే కనుక కొన్నిసార్లు అయితే మిస్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. సో మనకి 5th గోల్డెన్ రూల్ వచ్చేసి అవాయిడ్ ట్రేడింగ్ ఇన్ ద మిడిల్. ఓకే, సో మనం అనుకున్నట్టు మన డైలీ అనాలిసిస్ వీడియోలో ఎప్పుడు కూడా ఒక 2 జోన్స్ అనేవి ఇస్తూ ఉంటాను, కంప్లీట్గా నో ట్రేడ్ జోన్స్ అనేసి. ఓకే, సో వాటితో పాటు మనకి నెక్స్ట్ ఏదైతే ఉందో R1 అంటే రెసిస్టెన్స్ 1 అండ్ S1 సపోర్ట్ 1 ఆర్ ఎల్స్ టార్గెట్ 1 టార్గెట్ 2 అలా ఇస్తూ ఉంటాం. ఓకే, ఐడియా ఉంది కదా మీకు. సో ఎప్పుడైతే నో ట్రేడ్ జోన్లోంచి వెళ్తున్నప్పుడు ఈ ఏరియాలో ఎప్పుడు కూడా ఏదర్ షార్ట్ కానీ లాంగ్ కానీ చేయడం అయితే చేయొద్దు. ఈవెన్ మీరు 5 మినిట్స్ 3 మినిట్స్ 15 మినిట్స్ యూజ్ చేసినా సరే కంపల్సరీ ఏదైతే నో ట్రేడింగ్ జోన్ బయటకు వచ్చేంత వరకు కూడా ప్రైస్ వెయిట్ చేయండి. ఎందుకంటే మనం ఆప్షన్ బయ్యర్స్గా మొమెంటమ్ని క్యాచ్ చేయాలి. మొమెంటమ్ ఎప్పుడు వస్తుంది? ఏదర్ సర్టన్ లెవెల్స్ క్రాస్ అయినప్పుడు. ఇది నిఫ్టీలో సో 23,000 లెవెల్ అనుకుందాం. ఇది సైకలాజికల్గా చాలా పెద్ద రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ లెవెల్ బయటకు వస్తే కనుక కొంతవరకు ఒక డిప్ తీసుకొని షార్ట్ కవరింగ్ ర్యాలీ వేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మధ్యలో ఉన్నప్పుడు ఏదైనా జరగవచ్చు. ఓకే, ఒక క్యాండిల్ ఇలా పైకి వెళ్ళొచ్చు, మళ్ళీ కిందకి రావచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఏదైనా సరే ఈ 2 లెవెల్స్ మధ్యలో జరిగేటటువంటి ఈ యొక్క వాలటాలిటీకి ఈ డ్రామాకి మనం బలవకుండా ఉండాలి అనుకుంటే కనుక ఈ మధ్యలో ట్రేడ్ చేయడం అయితే మర్చిపోద్దు. ఓకే, సో డైలీ మనకి ఏదైతే నో ట్రేడింగ్ జోన్స్ అని ఉంటాయో అవి మాత్రం క్లియర్గా ఫాలో అవ్వండి. మిడిల్లో మాత్రం ఎప్పుడు కూడా ట్రేడ్ అయితే చేయొద్దు. సో దీనికి లైవ్ ఎగ్జాంపుల్ అయితే నేను ఇక్కడ ఇవ్వట్లేదు. సో మన డైలీ అనాలిసిస్ వీడియోస్ చూస్తుంటే కనుక మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. సో మీరు అది ప్రాక్టీస్ చేయండి. ఇది క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవాల్సిన 5th పాయింట్. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటనేది చూసేద్దాం. సో ఇంకా 6th రూల్ చూసుకుంటే కనుక మల్టిపుల్ రీటెస్ట్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, సో ఎప్పుడైనా ఒక స్టాక్ ఓకే రెసిస్టెన్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్, ఓకే ఇది ఒక సపోర్ట్ అనుకుందాము. ఓకే, ఇది 1 2 3 4 ఓకే 4 to 5 టైమ్స్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత ఇలా బ్రేక్ అవ్వగానే ఇమీడియట్గా వెళ్ళొద్దు. ఎందుకంటే మనం ఇందాక కూడా డిస్కస్ చేసుకున్నట్టు మేబీ ఇది ఒక కన్సల్టేషన్ జోన్, ప్రైస్ అక్యుములేషన్ అవుతూ ఉంటుంది. ఈవెన్ ఆప్షన్స్లో కావచ్చు, లేకపోతే స్టాక్స్లో కావచ్చు, డైలీ టైం ఫ్రేమ్ కావచ్చు, ఎనీ టైం ఫ్రేమ్ కావచ్చు. ఇక్కడ టైం ఫ్రేమ్ గురించి కాదు, ముఖ్యంగా మనం చార్ట్లో ప్రైస్ యాక్షన్లో ఉండేటటువంటి రూల్స్ గురించి, మిస్టేక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇన్నిసార్లు ఇది అయినప్పుడు ఇది వీక్ అవుతుందా స్ట్రాంగ్ అవుతుందా అనేది మనకు తెలీదు. సో ఇమీడియట్గా మాత్రం ఏదైతే ఆ రూల్స్ ఉంటాయో హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ అది ఫామ్ చేస్తుందా డైలీ టైం ఫ్రేమ్లో, లేకపోతే లోయర్ హైస్ అండ్ లోయర్ లోస్ ఫామ్ చేస్తుందా అనేది మల్టిపుల్ టైం ఫ్రేమ్లో చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది ఈ స్టాక్ ఇంకా డౌన్ ట్రెండ్లో ఉంది, అదర్వైజ్ అప్ ట్రెండ్లో ఉంది అనేసి. సో ఇన్ కేస్ ఒకవేళ అప్ ట్రెండ్లో ఉంటే కనుక ఇక్కడ మనకి ఏదైతే ఉందో అప్ ట్రెండ్ వచ్చేటటువంటి లాంగ్ వెళ్ళేటువంటి అవకాశాలను పరిశీలించండి. ఒకవేళ కనుక డౌన్ ట్రెండ్లో ఉంటే కనుక ఇది బ్రేక్ చేసుకుంటే కనుక ఎయిదర్ సైడ్ బిగ్ ర్యాలీ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి రెండిట్లో కూడా
టెస్ట్కి వెళ్ళినప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది చూడండి. ఒకవేళ స్టాక్స్లో అయితే కనుక మనం వాల్యూమ్ హెల్ప్ అయితే తీసుకోవచ్చు. సో వాల్యూమ్స్ ఇక్కడ కంప్లీట్గా డ్రై అయిపోతున్నాయి అంటే కనుక దాని మీనింగ్ ఏంది? వాల్యూమ్స్ డ్రై అయిపోతున్నాయి అంటే ఎస్, ఇక్కడ బయింగ్ ఇంట్రెస్ట్ లేదు. సో ఈ స్టాక్ ఆర్ ఇండెక్స్ వచ్చేసి కింద పడిపోవడానికి ఛాన్స్ ఉంది అని. ఇండెక్స్కి అయితే వాల్యూమ్ ఉండదు కాబట్టి ఓన్లీ స్టాక్స్లో అయితే ఇది వర్కౌట్ అయితే అవుతుంది. అండ్ ఈవెన్ ఇండెక్స్లో అయితే కనుక బ్యాంక్ నిఫ్టీ ఈ సెన్సెక్స్ అయితే కనుక ఫ్యూచర్స్లో మనం ఆ వాల్యూమ్ అనేది మనం చూడొచ్చు. ఒకవేళ హై వాల్యూమ్స్ ఉన్నాయి, ఈ ఏరియాలో హై వాల్యూమ్స్ మనకు ట్రేడ్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? చాలామంది బయింగ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఈ స్టాక్ పైకి వెళ్ళేదానికి అవకాశం ఉంది అనేసి. సో హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఒకసారి ఎగ్జాంపుల్తో పాటు ఇది చూద్దాం. సో ఇది రిలయన్స్ డైలీ టైం ఫ్రేమ్లో అవర్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాము 4 అవర్స్లో. సో ఒకసారి ఇదైతే టెస్ట్ అయితే చేసింది అండ్ సెకండ్ థర్డ్ అండ్ ఆల్మోస్ట్ పైకి వచ్చింది కానీ ఈ లెవెల్ దాకా, బట్ ఈ లెవెల్ దాకా కూడా టెస్ట్ అయితే చేయలేదు. సో 2 to 3 టైమ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఒక ఫైనల్గా రీటెస్ట్ చేసుకోవడం అండ్ ఇక్కడ నుంచి కూడా 2500 నుంచి 3000 వరకు కూడా ర్యాలీ అనేది అయితే మంచిగా వచ్చింది. ఇక్కడ మనం గమనిస్తే ఏదైతే ఇన్ని నాళ్ళ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ స్టాక్ని ఒక్కసారి ఇది కనుక పాస్ అయ్యింది అంటే కనుక, అంటే బ్రేక్అవుట్ అయ్యింది అనుకుంటే కనుక వాల్యూమ్స్తో పాటు మంచి బ్రేక్అవుట్ ఇవ్వడానికి, మంచి ర్యాలీ ఇవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇది 6th రూల్ అనమాట. సో మీరు ప్రైస్ యాక్షన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా క్లియర్గా నేర్చుకోవాలి. ఇలానే ఈజీగా ఉండేటటువంటి క్లియర్గా అర్థమయ్యేలాగా మంచి స్ట్రాంగ్ అండ్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలనుకుంటే కనుక మన యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ప్రైస్ యాక్షన్ అండ్ ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ కాంబో కోర్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది చాలా అఫోర్డబుల్ ప్రైస్లో. అండ్ అరౌండ్ మీకు 32+ వీడియోస్ అయితే ఉంటాయి దీంట్లో. సో రైట్ ఫ్రమ్ ద స్ట్రాటజీస్, సింపుల్ స్ట్రాటజీస్ నుంచి. సో దీనికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఓన్లీ మీకు కావాల్సింది ఏంటంటే సో 1 to 2 అవర్స్ మీకు ప్రాక్టీస్ పర్ డే ఉంటే సరిపోతుంది. మినిమం 3 to 6 మంత్స్లో మీరు ప్రైస్ యాక్షన్ ట్రేడర్గా అయితే చేంజ్ అయితే అవ్వచ్చు ప్రొఫెషనల్గా. అండ్ దీంట్లోకి వచ్చేసరికి మీరు ఇంట్రాడే చేసుకోవచ్చు, స్వింగ్ చేసుకోవచ్చు. అలానే ఇన్వెస్ట్మెంట్కి కూడా అవసరమైనటువంటి స్ట్రాటజీస్ ఉంటాయి. అలానే ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ బయింగ్లో కూడా చేసుకోవచ్చు. సో మీకు ఇది కాస్ట్ వచ్చేసి 1000 కన్నా తక్కువే పడుతుంది, బిలో 1000 పర్ మంతే పడుతుంది. అంటే డెఫినెట్గా చాలా వర్త్. అండ్ ఏదైతే మీరు ఫీజు రూపంలో ఇస్తున్నారో మినిమం 1 to 2 మంత్స్లో మీకు కంప్లీట్గా మార్కెట్ నుంచి అయితే రికవర్ అయితే అయిపోతుంది. 1-2 మంత్స్ చాలా ఎక్కువ, మ్యాక్సిమం 1 week to 2 weeksలోనే అయిపోతుంది. బట్ ఎక్కువ చెప్పడం వల్ల మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందని అయితే చెప్తున్నాను. సో సబ్జెక్ట్ అయితే నేర్చుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే వితౌట్ సబ్జెక్ట్ మనం స్టాక్ మార్కెట్లో ఉండలేము. సో ఇది ఖచ్చితంగా లాంగ్ టర్మ్ బిజినెస్ కాబట్టి మీ బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్గా దాని మీద మంచిగా మీరు ఈ ప్రొఫెషన్ ఆర్ బిజినెస్ని బిల్డ్ అయితే చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ట్రై చేయండి, డెఫినెట్లీ వర్త్ ఇట్ అండ్ యూ లైక్ ఇట్. ఓకే, సో వీటిలో మనం ఇంకా కొంచెం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రెండ్ అనాలిసిస్ ఏదైతే మనం చెప్పుకున్నామో, హయ్యర్ హైస్ మల్టిపుల్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు మనకి ఒక మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గుడ్డిగా మనం లోయర్ టైం ఫ్రేమ్లో అంటే 5 minutes కానీ 15 minutes కానీ వెళ్ళిపోవడం కాకుండా మార్కెట్ ఓవరాల్గా స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎప్పుడు కూడా చార్ట్లో నీట్గా ఇంప్లిమెంట్ చేసుకొని ఈ లెవెల్స్ అనేది ఇక్కడికి వస్తే ఇక్కడ బై చేస్తాను, ఇక్కడికి వస్తే సెల్ చేస్తాను అని మన డైలీ వీడియోస్ మీరు చూస్తే కనుక ఇది క్లియర్గా మీకు అర్థమవుతుంది దీని ఇంపార్టెన్స్ ఏంటనేది. అలానే మల్టీ టైం ఫ్రేమ్ ఎనాలిసిస్. ఓకే, యూజింగ్ మల్టిపుల్ టైం ఫ్రేమ్ ఎనాలిసిస్ కెన్ ప్రొవైడ్ ఏ కాంప్రహెన్సివ్ పర్స్పెక్టివ్. సో మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాము వీక్లీ అనాలిసిస్ వీడియోస్ చూడండి ఒకసారి. సో దాంట్లో మనం మంత్లీ చూస్తాము, వీక్లీ చూస్తాము, డైలీ చూస్తాము, నెక్స్ట్ అవర్లీ చూస్తాము, తర్వాత 15 minutes చూస్తాం. ఓకే, సో దీంట్లో బుల్లిష్ ఉందా, దీంట్లో బుల్లిష్ ఉందా, దీంట్లో బుల్లిష్ ఉంటే కనుక మనం కూడా 15 minutes టైం ఫ్రేమ్లో బుల్లిష్నెస్కి మనం ఆపర్చునిటీస్ వెతుక్కుంటాం. అలా కాకుండా రివర్స్లో బేరిష్ సైడ్ ఉంటే కనుక బేరిష్ సైడే ఎత్తుక్కుంటాం. ఓకే, సో ఇవి కూడా గట్టిగా ఫాలో అవడం వల్ల, క్లియర్గా ఫాలో అవడం వల్ల మనకి ప్రైస్ యాక్షన్లో మంచి ఎడ్జ్ అనేది వస్తుంది. సో ఇదండి 6 golden rules అబౌట్ ద ప్రైస్ యాక్షన్. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి. సో హోప్ యూ లైక్ ద వీడియో. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందు కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.